ముందుగా మా దైవం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, మా గ్రామ ప్రజలకి, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా ఎమ్మెల్యేలందరికీ, ప్రత్యేకంగా మా ఎంపీ గారికి ప్రత్యేక పాదాభివందనాలు చేసుకుంటూ, ఈరోజు నేను ఇంత పెద్ద బాధ్యతను నాపైన అప్పగించి, నాపైన నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు. నేను పార్టీలో 35 ఏళ్ళుగా సుమారు పనిచేస్తున్నాను. ఏ రోజు కూడా నేను పదవి కోసం పాకులాడలేదు. మా గ్రామం కూడా అదేవిధంగా ఎప్పుడైనా మీరు హిస్టరీ తీసుకుంటే ఒకసారి అయితే కాంగ్రెస్కి రెండే ఓట్లు వచ్చిన సందర్భం ఉంది. అలాంటి గొప్ప గ్రామం తెలుగుదేశానికి. ఈ మండలంలోనే నా గ్రామం చాలా అండగా ఉంటుందని సగౌరవంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ పదవికి ముందు నేను మండలంలో క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేశాను. జిల్లా పార్టీలో మన వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. ఈ పదవి కోసం నేను మళ్ళీ పార్టీలోనే పనిచేయాలి, వేరే పదవి కూడా నాకు వద్దని, ఈ పదవే కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది. కానీ ఈ పదవిలో చాలామంది ఉన్నా నాపై నమ్మకం ఉంచి నాకు సాయం చేసినటువంటి మా కార్యకర్తలు, అదేవిధంగా మా మండల లీడర్లు, మా మండల అధ్యక్షులు, వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మా మండలం నుంచి కూడా ఎప్పుడు మాకు కొంత ఇబ్బంది ఉన్నా ఈసారి మాత్రం మేమందరం కూడా చాలా చిన్న యూనిట్ కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా మేము ఈసారి ఒక 450 ఓట్లు మెజారిటీ తేగలిగాం. అంతే పెద్దగా తేకపోయినా గత ఎన్నికలు తీసుకుంటే కూడా ఎన్నోసార్లు ఓడిపోవడం జరిగింది. 3 సార్లుగా కూడా మా కాన్స్టిట్యున్సీ. ఈసారి ఖచ్చితంగా మేము గెలిపించుకోవాలా అనే పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఎమ్మెల్యేని పంపించినప్పుడు ఇన్నిసార్లు మీరు ఒక లీడర్ని ఎంచుకొని ఓడించారు, కానీ నేను ఈసారి ఇస్తాను మీకు ఎమ్మెల్యేని, మీరు గెలిపించుకోవాలా, మీరు గెలిపిస్తేనే తిరిగి రావాలని కూడా మమ్మల్ని అడగడం జరిగింది. ఆ రోజు నేను క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉండి కుప్పంలో అడిగితే హిస్టారికల్ పదవిని ఏం చేస్తానని చెప్పి సార్ నాకు ఎక్కడ మైనస్ అదేవిధంగా నా పైన ఇన్ఛార్జ్ని నాకు ఎక్కడుందో చెప్పాలంటే నీకు ఇస్తాడు, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మా ఎంపీ, అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు గారికి, ఎమ్మెల్సీ గారికి కూడా మా మండల పార్టీ ప్రెసిడెంట్ కష్టపడి చేసి క్లస్టర్ ఇన్ఛార్జీలకి అందరికీ కూడా మరొకసారి అదేవిధంగా ఇదే పట్టుదలతో ఈసారి ఎలా గెలిపించుకున్నామో అదే పట్టుదలతో లోకల్ ఎలక్షన్ అదేవిధంగా మళ్ళీ తిరిగి రాబోయే 2023 తెలుగుదేశాన్ని గెలిపించుకునేదాన్ని సాయి శక్తిగా కృషి చేస్తానని చెప్పి, అదేవిధంగా జిల్లా మొత్తంలో పార్లమెంట్లో అన్ని ఎమ్మెల్యేలు కూడా మేము గెలిపించుకుంటామని తిరిగి కష్టపడి దానికి మీ అందరి సహాయాలతో ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మా ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ఇంకో 15 ఏళ్ళు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు మేము కొనసాగిస్తాం ప్రభుత్వాన్ని కూడా ధీమా వ్యక్తం చేస్తాం. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్న కార్యకర్తలు నా స్థాయిని తెలిపిన వారికి కష్టం వచ్చినా నాకు అర్ధరాత్రి సమయం అయినా కూడా నాకు చెప్పినది కూడా ఖచ్చితంగా వారి కష్టంలో పాల్గొని వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టం సౌకర్యం చిన్న స్థాయి కార్యకర్తలు కూడా కానీ పెద్ద పదవి నుంచి కూడా కానీ ఎలాంటి దేశంలో ఇబ్బందులు వచ్చినా నిదర్శనంగా చూడాలి. ఈ జిల్లా మొదటి నుంచి కూడా ఈ జిల్లా జనరల్ సెక్రటరీగా ఎవరైనా ఖచ్చితంగా వ్యవసాయ జనరల్ సెక్రటరీగా నాపై బిజినెస్ నమ్మకం ఉంచినటువంటి మా బాబు గారు